ఓవైపు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఊరేగుతూ నేను రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల పరిష్కారం చేస్తాను, ప్రతి ఇంటికి రోడ్డు వేస్తాను, లేదా సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పాడు. ఎన్నికలకు ముందు పిఠాపురంలో నేను ఇల్లు కట్టుకుంటున్నా, పిఠాపురం ప్రజలకు నేను అందుబాటులో ఉంటా, ఈ పిఠాపురం ప్రజల సమస్యలన్నీ పరిష్కారం చేస్తా అన్నారు. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చాక కనీసం పిఠాపురం ప్రజలకి కనబడకుండా కనుమరుగైపోయే పరిస్థితి. ఈ రోజు ఉప్పాడ కొత్తపల్లి మండల కేంద్రంలో కనీసం ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేని పరిస్థితి. అదే విధంగా గొల్లప్రోలు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఉంటే ఆ జూనియర్ కాలేజీకి బిల్డింగ్ లేక తుఫాన్ బిల్డింగ్ లో తరగతుల గదులు నిర్వహిస్తున్న పరిస్థితి. కనీసం పిఠాపురం హెడ్ క్వార్టర్ లో ఆర్టీసీ బస్సులు విద్యార్థులకు అందుబాటులో లేవు, ఆర్టీసీ బస్సులు ఆగని పరిస్థితి. ఇక్కడ విద్యార్థులు అనేక అవస్థలు పడుతూ ఉన్నారు, సంక్షేమ హాస్టల్లో ఉన్న విద్యార్థులు కూడా. ఈ సమస్యలు పరిష్కరించేది ఎవరు? అయ్యా డిప్యూటీ సీఎం గారు ఈ పిఠాపురం వైపు కాస్త కన్నెత్తి చూడండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఈ కాకినాడ జిల్లాలో 9 డిగ్రీ కాలేజీలు ఉంటే కనీస వసతులు నోచుకు లేని పరిస్థితి. ఈ రోజు నీ నియోజకవర్గాన్ని ఉద్ధరించలేని వాడు రాష్ట్ర వ్యాప్తంగా ఏం ఉద్ధరిస్తామని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం.